రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు ప్రతి విషయంలోనూ సమాధానము కలిగి ఉండుట ఎంతో ప్రాముఖ్యము. ఎన్ని ఉన్నా సరే మనస్సులో సమాధానము లేకుండా కలత మనము చెందుతూ ఉంటే దానివల్ల మన జీవితానికి ప్రయోజనమేమీ వనగోరదు కదా. కాబట్టి మనము మన యొక్క జీవిత కాలంలో ప్రతి విషయంలో కూడా సమాధానమును కలిగి ఉండుట అత్యవసరం. మరి అలాంటి సమాధానమును కలుగజేయువాడు ఆయనే, ఆ సమాధానమును స్థిరపరచువాడు కూడా ఆయనే. ఎందుకంటే సమాధానం ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడప్పుడు మాత్రమే సమాధానము, కొన్ని విషయములలో మాత్రమే సమాధానం ఉంటే మనము మన జీవితంలో ముందుకు సాగలేము, కృంగిపోతూనే ఉంటాము. మనకు ఏదైతే ఇబ్బంది పెడుతుందో, ఏ విషయంలో సమాధానం లేదో దాని గురించి అతిగా ఆలోచిస్తూ చింతిస్తూ మనము మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడిచ్చేటువంటి సమాధానము ఎల్లప్పుడూ ఉంటుంది, అది స్థిరముగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధానమునకు అధిపతి అంట. ఆ సమాధానమును ఇవ్వటానికి ఆయన వచ్చాడు. మరి ఇప్పుడు సమాధానం మన హృదయంలో ఏలటానికి ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము ముందుగా దేవునితో సమాధాన పడితే, మన పాప దోషములన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవునితో మనం సమాధాన పడినప్పుడు క్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యమని ఎరిగి, క్రీస్తులోనికి రక్షణ ద్వారా, మారు మనస్సు ద్వారా, బాప్తీసం ద్వారా సమాధానము తండ్రి దేవునితో పడితే ఆయన ఆ సమాధానమును జీవితకాలము అన్ని విషయాల్లో మనకు స్థిరపరుస్తాడు. ఏ మనిషి కూడా నీకు సమాధానమును అనుగ్రహించలేడు. కేవలము ఆ దేవాది దేవుడు మాత్రమే మనకు సమాధానమును శాంతిని అనుగ్రహించి వాటిని స్థిరపరచువాడు. అదేవిధముగా ఆయన మన పక్షమును ఉండి మన పనులన్నిటినీ సఫలపరుస్తాడు. మనమందరం అనుకుంటాం, అబ్బా మనం చేసే ప్రతి పని కూడా సఫలమైపోతే ఒకేసారి, రెండో ప్రయత్నం లేకుండా అని ఎంతమంది అనుకుంటాం? ప్రతి ఒక్కరు అనుకుంటాం. ఈ పని అసలు జరగట్లేదు, ఎన్నిసార్లు ప్రయత్నించాను, ఎన్నిసార్లు తిరిగాను, కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగానని మనము బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు మన పనులన్నిటినీ సఫలపరిచేవాడు. అయితే ఆయన చిత్తంలోనికి వెళ్ళాలి. మనం అనుకున్నదల్లా అయిపోవటం కాదు. దేవుని చిత్తంలో ప్రతి పని మనకు నెరవేరి తీరుతుంది. అది అనుగ్రహించువాడు ఆయన, దాన్ని నెరవేర్చువాడు ఆయన. కాబట్టి మనం అనుకున్నది కాదు, దేవుడు మన పట్ల ఉద్దేశించిన ప్రణాళిక ప్రకారం ప్రతి పని సఫలమవునట్లు జ్ఞానముతో ప్రార్థన చేయాలి. యేసయ్య కూడా చివరి ప్రార్థన గెత్సెమనే తోటలో చేసినప్పుడు, అయ్యా ఈ యొక్క గిన్నె, మరణము, శిలువ మరణం అనే గిన్నె నా ఎదురు నుంచి తొలగించి, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే. ఆ పని జరగాల్సిందే. కాబట్టి మనము కష్టంలో, శ్రమలో ఉన్నా సరే ఆ స్థాయికి మనం ఎదిగిపోయి దేవుని చిత్తము ఇది జరగాలి, దానికి శక్తినివ్వు అని ప్రార్థించినప్పుడు ప్రతి పని నీకు విజయవంతంగానే కనబడుతుంది. అప్పుడు నీవు దేనిలోనూ ఓటమి చెందినటువంటి వాడవు కాదు. మరి ఈ రీతిగా ప్రభువును నమ్ముకొని ఆయన ఇచ్చే సంపూర్ణ సమాధానమును, ప్రతి పనిని సఫలపరిచేటువంటి ఆయన కృపను అత్యధికంగా మనము పొందుకుందాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ, జాలి, దయ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి నీ వాక్కుతో మమ్మల్ని దర్శించినందుకు మీకే స్తోత్రాలు. నాయన, మీరిచ్చిన గొప్ప వాక్యమును బట్టి, బలపరిచిన విధానమును బట్టి వందనాలు. సమాధానము కలుగజేయవాడవు నీవే, సమాధానమును స్థిరపరచువాడవు కూడా నీవే. మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రతి విషయంలోనూ సమాధానమును పొందుకొని ఆ సమాధానము స్థిరముగా వారికి కలిగేటట్లు కృప చూపించండి. అదేవిధంగా నీ చిత్తంలో ప్రతి పని కూడా వారి జీవితాల్లో నెరవేరేటట్లు కృప చూపించి ఆశీర్వదించండి. మీ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోండి. నీ రాజ్యం కట్టుటలో ప్రతి ఒక్క బిడ్డ కూడా తమ వంతు పాత్ర సమర్థంగా నిర్వహించేటట్లు కృప చూపించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్.